శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 5 జూలై నుండి 21 జూలై వరకు వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఈ యొక్క పక్షకాలం అంటే 2 వారాలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇక 15 రోజుల కాలంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. శని చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే మిగతా గ్రహస్థితి రాహువు పంచమంలో, లాభస్థానాల్లో కేతుగ్రహ సంచారం, అదేవిధంగా షష్టమంలో అనుకూలమైనటువంటి స్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నారు. కుజుడు 12వ తారీఖున తన యొక్క మార్పు షష్టమం నుంచి సప్తమంలోకి మారుతున్నాడు. అదేవిధంగా గురువు సప్తమంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. 12వ తారీఖున గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతున్నది. 2 గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. అష్టమంలో రవి గ్రహ సంచారం, అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి 16వ తారీఖున మారబోతున్నాడు. శుక్రుడు బుధుడు కలిసి 2 గ్రహాలు భాగ్యస్థానాల్లో ఉన్నాయి. 21వ తారీఖున బుధుడు తన యొక్క మార్పు రాజ్యస్థానంలోకి మారుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ రాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది. కుజుడు షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా 12వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా చేపట్టబోయే ప్రతి పనిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహువు అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం తక్కువగా ఇస్తున్నాడు. సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం ప్రతికూలతని వారి యొక్క ఎదుగుదలలో ఆలోచనని కలిగించే విధంగా ఉన్నాడు. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉండే విధంగా ఉంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ శత్రు సంబంధితమైన విషయాల్లో ప్రతికూలంగా ఉంది. రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని కష్టకాలం, ఎందుకంటే అర్ధాష్టమంలో ఉండేటువంటి శని దాని యొక్క దృష్టి వృశ్చిక రాశి మీద పడుతున్నది. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా. మరియు భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు అన్నమాట. 12వ తారీఖు వరకు వీరికి వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి, అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు. సప్తమంలో గురుగ్రహ సంచారం అనేది యోగ్యకారకంగా ఉందన్నమాట. గురుగ్రహ పూర్తి దృష్టి జన్మరాశి మీద పడింది. శని దృష్టి ఉంది, అదేవిధంగా గురువు యొక్క శుభదృష్టి ఉండటం వల్ల రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది రాశి వారికి. సప్తమంలో శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలం అనేది జరుగుతుంది రాశి వారికి. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, రెండో వివాహం చేస్తున్నటువంటి వారికి పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ప్రతిబంధకంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికమైనటువంటి ఖర్చు కూడా వెంటాడుతూ ఉంటుంది రాశి వారికి. కానీ 16వ తారీఖున రవి భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు. సో కాబట్టి భాగ్యస్థానంలోకి మారినటువంటి రవి కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పడానికి లేదు. అందుకనే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మొదటి వారమే ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గోచరిస్తూ ఉన్నది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి స్థానం వచ్చినప్పటికీ 12వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది. దాని తర్వాత ఈ రాశి వారికి 16వ తారీఖు వరకు కూడా శుక్రుడు బుధుడు కలిసి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నారు. కాబట్టి ఆ టైంలో కూడా అంటే 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా శుక్రుడు బుధుడు కలిసి వీరికి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి అనుకూలత ఇవ్వగలుగుతున్నాయి అంటే ముఖ్యంగా బిజినెస్ పరంగా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. లక్ ఫ్యాక్టర్ అనేది కలిసి వస్తుంటుంది కొన్ని విషయాల్లో. వీరు చేసేటువంటి పనుల్లో స్పెక్యులేషన్స్లో కూడా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క రవి జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద కొంచెం ప్రభావితం చూపించగలుగుతాడు. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాశివారు.
గురువు అనుకూలత రీత్యా ఉన్నప్పటికీ కూడా కుజుడు కూడా కలుస్తున్నాడు అన్నమాట రేపు రాబోతున్నటువంటి 12వ తారీఖు నుంచి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్య మరి అదేవిధంగా కుటుంబ జీవితంలో ఎవరైతే ఉన్నారో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఒకటా మాట మీద ఉండటం అనేది చాలా ముఖ్యం. ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఈ యొక్క విషయస్లో కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో రవి ఉన్నప్పుడు ధనక్షయకారకం ఉంటుంది. భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు కూడా దానికి ప్రభావం అనేది ఉంటుంది. తండ్రి తరపు ఆస్తి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి. ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఈ రాశి వారు. మరి వీటన్నిటితో పాటు ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి చెప్పబోయే ముందు విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులు మనం గమనించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తున్నది. కానీ ఇప్పుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత ఉన్నప్పటికీ కూడా సక్సెస్ ఫ్యాక్టర్ చూసుకుంటే 12వ తారీఖు వరకు కుజుడు యొక్క అనుకూలత రీత్యా సక్సెస్ అనేది బాగుంది. కానీ ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ అనేవి ఇప్పుడు ఉంటూ ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 12వ తారీఖు తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. కోపం అనేది కొంచెం తగ్గించుకోవాలి ఈ రాశి వారు 12వ తారీఖు నుంచి. ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి జన్మరాశి మీద ఉన్నప్పుడు కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు వచ్చినప్పటికి 12వ తారీఖు వరకు బాగుంది అనమాట. తర్వాత ఈ రాశి వారు కొన్ని పరిహారాలు అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. గురువు అనుకూలతము అయినటువంటి స్థానంలో ఉన్నాడు. కాకపోతే 45 రోజుల పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సప్తమంలో కుజుడు కూడా జాయిన్ అవ్వబోతున్నాడు కాబట్టి కలవబోతున్నాడు. అది కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది. అష్టమంలో రవిగ్రహ సంచారం కూడా ఉన్నప్పుడు అది కూడా కుటుంబంలో ఐక్యతను తగ్గించే విధంగా ఉంటుంది 16వ తారీఖు వరకు. ఈ విషయాలు పరిగణలోకి తీసుకుంటే వృశ్చిక రాశి వారికి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా అంతగా గోచరించట్లేదు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం గమనించినట్లయితే రవిగ్రహ అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ, ఎందుకంటే రాజకీయ నాయకులకి ఉద్యోగస్తులకి అందరికీ రవిగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం. ఆ యొక్క విషయాల్లో వీరు వచ్చేటప్పటికి ముఖ్యంగా సూర్యారాధన అనేది చేయాలి. అదేవిధంగా కుజగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.